దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన సంఘం అంతటికి యేసుక్రీస్తు నామంలో శుక్రవారపు శుభములు తెలియజేస్తుంది, ప్రార్థించుకుంది. పరలోకమందున్న మా ప్రియ యేసయ్య, ఈ పరిశుద్ధ నామానికి వేలాది వేల వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు దాకా పాడిన పాటలందు మీరు మాకు తోడైనందుకు మీకు వందనాలు. చదివిన బైబిల్ పాఠంలో మీరు మాకు చాలిన దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు. అయ్యా ఈ దినమును చూడలేక ఎంతో మంది బిడ్డలు భూగర్భమందు దాచిపెట్టబడి ఉన్నారు. అయ్యా మీకు స్తోత్రములు. అయ్యా మేము వారికంటే శ్రేష్ఠులం కాదు, నీతిమంతులం కాదు ప్రభువా. కేవలం నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని బ్రతికించి సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. అయ్యా నీకు వందనాలు. ఈ దినం అయితే దేవానికి స్తోత్రములు ప్రభా. శిలువ మీద మేము 7 మాటలు చెప్పుచున్న ప్రతి ఒక్క బిడ్డను చూసి ఆశీర్వదించి అయ్యా నీకు స్తోత్రములు. అయ్యా నీకు వందనాలు. చెప్పే అంత యోగ్యత మాలో లేనప్పటికీ మీరు ఎన్నుకున్న విధానంపై నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు వందనాలు. మేము కాదు దేవానికి స్తోత్రములు, మా నోటితో మీరు మాట్లాడమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరణం అంటేనే మన పాత్ర ముగిసింది అని అర్థం. ఒక మనిషి మరణించే ముందు తాను చివరి క్షణాల్లో మాట్లాడే మాటలు చాలా ప్రాముఖ్యత కలదు. అట్లాంటిది దేవాతి దేవుడు సర్వమానవాళి పాపముల నిమిత్తము తాను శిలువపై వేలాడుతూ చివరి క్షణాల్లో 7 మాటలు మనకు అందించారు. దేవుడు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఆయన శిలువపై వేలాడుతూ 7 మాటలను 7 అద్భుత రీతిగా మనను 7 మాటల ద్వారా మన జీవితానికి అద్భుత సందేశాన్ని అందించారు. అందులో మొట్టమొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఒకటి ప్రార్థన, రెండవది క్షమాపణ. గెత్సేమనే తోటలో చెమట రక్తంగా కారిన నాటి నుండి దేవుడు అనేక మంది ప్రజలు ఆయన చేత మేలు పొందిన ప్రజలు కూడా అక్కడ దేవుని సిలువ వేయడి అని కేకలు వేసిరు. దేవుడు అనేక రక్తం చేత నింపబడిన వాడై, అనేక గాయముల చేత, అనేక అవమానాల చేత నిండిన వాడై సిలువపై వేలాడుతూ వణుకుచున్న పెదవులతో తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని తండ్రిని వేడుకున్నాడు. ఈ లోకంలో మనం ఏదైనా తప్పు చేస్తే క్షమించుమని, మన ఎవరైనా తప్పు చేస్తే క్షమించుమని అడిగితే క్షమించినట్టే క్షమిస్తారు, కానీ ఏదో ఒక రోజు అతని పట్ల శిక్ష వేయాలి అని అనుకుంటారు. పరిపూర్ణంగా మనము క్షమించలేము. అదే దేవుడైతే మనం ఏదైనా తప్పు చేస్తే నేను దేవా తప్పు చేసిన పాపిని అని వేడుకున్నప్పుడు మన యొక్క ప్రతి ఒక్క పాపమును దేవుడు క్షమిస్తాడు. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మనం మన శత్రువులను ప్రేమిస్తున్నామా? మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. మన నిలువు కర్ర ఒకటి, అటు కర్ర ఒకటి ఉంటుంది. నిలువు కర్ర నేను చేసిన పాపములను దేవుడు క్షమించులాగున నాకు విరోధంగా చేసిన వారి పాపములను నేను క్షమించినాను. అప్పుడే శిలువ యొక్క కార్యసాధకం, శిలువ యొక్క గుణం అని. ఒక మనుషుడు సమాధుల గుండా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఒక సమాధి మీద మంచి పోరాడుతున్నని రాయబడి ఉండుట అతడు చూస్తాడు. ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఇంకొక సమాధి మీద నేడు నేను రేపు నువ్వు అని రాయబడి ఉండుట అతడు చూస్తాడు. ఆ మాట చూసినప్పుడు అతడు చాలా భయపడతాడు. ఈ సమాధి చేసిన వ్యక్తి బ్రతికి ఉండగానే నేను మరణిస్తే నా సమాధి మీద మంచి పోరాడుతున్నని రాయవద్దు, నేడు నేను రేపు నువ్వు అని రాయాలని బ్రతికి ఉన్న వాళ్ళకి చెప్పి తాను మరణిస్తాడు. ఇతడు ఆ రాతి మీద నిలబడి చదివినప్పుడు ఆ గోతులో పెట్టబడిన శవం ఇతనితో ఏమంటాడంటే, బాబు నీవైతే ఈరోజు ఈ రాతి మీద నిలబడ్డావు, రేపు నీవు కూడా ఇదే గోతిలో పెట్టబడి ఉంటావు అని ఇతనితో శవము అన్నప్పుడు ఇతడు ఏమనుకుంటాడంటే, నేను బ్రతికి ఉండగానే నా యొక్క ప్రతి పాపమును దేవుడి యొక్క పావాల చెంత సాగిలపడి నా యొక్క ప్రతి ఒక్క పాపమును క్షమించమని తండ్రిని వేడుకుంటా అని తండ్రిని వేడుకున్నప్పుడు అతని యొక్క ప్రతి ఒక్క పాపములు క్షమించబడతాయి. మన దగ్గర క్షమాగుణం లేనప్పుడు మనతోటి ఎవరు స్నేహం చేయడానికి ఇష్టపడరు. మనం సమాజంలో ఒంటరిగానే ఉండిపోవాల్సి వస్తుంది. దేవుడు అంత సిలువలో తాను ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా తండ్రి అని వేడుకున్నాడు. మన నిత్య జీవితంలో కూడా మనం ఎలాంటి ఇరుకులు
ఇబ్బందులు కష్టాలు ఎదురైనప్పటికీ కూడా మనము దేవునికి మొరపెట్టుకునే బిడ్డలాగా ఉండాలి. కీడుకు ప్రతి కీడు చేసే వారిలాగా ఉండదు. మనకు క్షమాగుణం కలిగి ఉండాలి. మన క్రైస్తవ బిడ్డలకు ఉండవలసిన గొప్ప లక్షణం క్షమాగుణం కలిగి ఉండాలి. కీడుకు ప్రతి కీడు చేసే వారిలాగా ఉండకూడదు. ఇంతటితో ఈ వాక్యం ముగిస్తుంది.